2 రోజుల నుంచి వైసీపీ కాపు నాయకులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము కాపులకి చాలా బాగా పనిచేయాలనుకుంటున్నాం, మేము కాపు కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నాం అని బొత్స సత్యనారాయణ గారు చాలా గౌరవంగా మాట్లాడాడు. ఆయన అసలు వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ గారిని గౌరవించకుండా ఆయన డిప్యూటీ సీఎం చేశారు. ఆయన సీఎం క్యాండిడేటు, మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు. మన వైసీపీ 14-19లో వాళ్ళ మేనల్లునే ఆయన పోటీగా పెట్టారు విజయనగరంలో. ఆయన మేనల్లుడి పేరు సీను, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్. ఆయన సీఎం గారు, అలానే ఇంకో రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇన్ఛార్జిగా ఉండాడు వైజాగ్కి. ఆయన కూడా ఆయన్ని బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఆయనకే విలువ లేదు అక్కడ. ఇక్కడ మీ కాకినాడ కలెక్టరు ఒక రెడ్డి గారు, ఎమ్మెల్యే ఒక రెడ్డి గారు, పరిపాలన వాళ్ళు ఇద్దరిదే. ఇక్కడో మంత్రి ఉండేవాడు వైసీపీలో, ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడతాడు అంతే. ఆయనకి గౌరవం లేదు, ఆయన ఏం పరిపాలించలేదు, వీళ్ళిద్దరే పరిపాలించారు. కలెక్టర్ పేరు ఏం పేరు? ఆయన రెడ్డి గారు అంటే కలెక్టర్ పేరు, ఆయన కూడా రెడ్డి గారు, మురళీధర్ రెడ్డి. వీళ్ళకేం పరిపాలన. ఆయన వైజాగ్ ఇన్ఛార్జ్, ఆ మంత్రి వైజాగ్ ఇన్ఛార్జ్. అక్కడ ఒక జిల్లా పరిషత్ మీటింగ్ జరిగితే ఆయన ఓ పత్రం కూడా తీసుకోవడానికి లేదు. విజయసాయి రెడ్డి తీసుకునేవాడు అక్కడ, ఆయన అక్కడ ఇన్ఛార్జి. ఇది కాపుల పరిస్థితి. వాళ్ళ యొక్క వైసీపీ టైంలో ఆయన ఇక్కడ వచ్చి నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వను, మాది కాపుల పార్టీ అంటే భయం, బీసీలు ఓట్లు వేయడంట. ఈ విధంగా కాపులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన పార్టీ వైసీపీ. వాళ్ళు ఈవేళ చాలా చెప్తున్నారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇష్యూ చేస్తున్నాను. నేను అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చేయడానికి ప్రెస్ మీట్ పెట్టారా అని అడుగుతున్నాను నేను. అంతేగాని కాపులకు సేవ చేయాలంటే మీకే గతి లేదు. అక్కడ మీకే గతి లేనప్పుడు మీ పరిపాలనలో మీరు అప్పుడు ఏం చేశారు? కాపులకి విద్యానిధి ఇవ్వలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఎవరన్నా అడిగారా? సోమవీర్రాజు అడిగాడు కౌన్సిల్లో. ఈ విధంగా కాపుల కోసం ఎవరు, కాపులు చాలామంది వాళ్ళ పేరు చెప్పుకోవాలి, భయం ఎందుకు? ఇప్పుడు చాలామంది, ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, నేను కమ్మోడిని కాదని చెప్తారా? జగన్మోహన్ రెడ్డి నేను రెడ్డిని కాదని చెప్తాడా? చెప్పవలసిన అవసరం లేదు. మేము కాదని చెప్పవలసిన అవసరం కూడా లేదు, రెండూ అవసరం లేదు. నేను స్వయంసేవకుని, 48 సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేస్తున్నా. ఆ దృష్ట్యా ఎక్కడైనా 20% ఉన్న కాపులు వాళ్ళు ఎటోటేస్తే అటు ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇది ఆధారం గతం నుంచి చూస్తున్నాం. ఆ దృష్ట్యా ఎవరు కించపరచకుండా కాపులను గౌరవించాలి. ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంని ఇచ్చారు, ఆయన అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. అది వరకు 5 డిప్యూటీ సీఎంలు. దానికి ఏంటంటే చాలామంది కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేని డిప్యూటీ సీఎంలు చూసాం. ఆయన తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎం వైసీపీలో. ఏంటి ఉపయోగం? 5 డిప్యూటీ సీఎంలు ఇవాళ పవర్ఫుల్గా పరిపాలన చేస్తున్నారు, ఒకే డిప్యూటీ సీఎం. ఆ దృష్ట్యా వైసీపీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదో కాపులను ఉత్తరిస్తాం, ఆడ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కానీ వాళ్ళ కానీ నైతిక అర్హత లేదు. కాపుల్ని అందరూ గుర్తించాలి, ఇది నా స్పష్టమైన అభిప్రాయం. అందరికీ కూడా అభివృద్ధిలో అందరికీ పనులు ఇవ్వాలి కాంట్రాక్టర్లకి, కానీ మేము ఒక్కడికే ఇచ్చుకుంటాం, ఇది కూడా ధర్మం కాదనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం.
ఇంకేం మాట్లాడు కుల రాజకీయాలకి లింక్ పెట్టాల్సిన పనే ఉందంట. నేను అదే చెప్తున్నా, మీరు ఆ విజయ్ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి సమావేశం పెట్టుకోండి, అంతేగాని ప్రతి చిన్న విషయాన్ని కులానికి ముట్టు పెట్టడానికి మీకు హక్కు లేదు.